guys, welcome back to my channel AV Vlogs. సో గైస్ లాస్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశాను అండ్ దిస్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ది లాస్ట్ వీడియో. సో ఆ రోజైతే మేము నైట్ డిన్నర్ చేసి సరదాగా కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని కొద్దిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగే లేచి నేనైతే ఇక్కడ ముగ్గులేస్తున్నాను గైస్. సో మా మదర్ అండ్ అందరూ అయితే ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్నారు. సో మా పాపనైతే మా మదరే ఫ్రెష్ చేయించారనమాట. సో తనని రెడీ చేసి మా మదర్ వీళ్ళందరూ రెడీ అయిపోయారు టు స్టార్ట్ టు వెమ్లవాడ. సో మా పాపను కూడా హ్యాపీగా రెడీ చేశాను, బట్ తనకి అన్కంఫర్టబుల్ డ్రెస్ వల్ల ఫుల్గా ఏడ్చింది. సో చాలా అంటే చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి చాలా ఏడ్చింది, అస్సలు ఉండలేదు. సో మేమైతే యాజ్ యూజువల్ మేము బైక్ పైనే వెమ్లవాడకి స్టార్ట్ అయ్యాము. ఫ్రమ్ పెద్దమ్మ వాళ్ళ హౌస్ నుంచి మేమైతే వెమ్లవాడకి బైక్ పైనే వెళ్ళాము. అండ్ మా మదర్ వీళ్ళందరూ రిలేటివ్స్ అందరూ బస్కే వచ్చారు, బై బస్. సో వాళ్ళ ముందే అందరు నాకు బాయ్ చెప్తూ స్టార్ట్ అవుతూ ఉన్నారు. సో మేమైతే బైక్ పైనే స్టార్ట్ అయిపోయాము. అందుకని మేము కొద్దిగా వాళ్ళు మాకన్నా ఒక 10 to 20 minutes ముందే ఎర్లీగా స్టార్ట్ అయ్యారు. అండ్ మేమైతే ఫైనలీ వెమ్లవాడ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. అక్కడైతే చాలా పీస్ఫుల్గా అండ్ కామ్ఫుల్గా ఉంది గైస్. సో మనకేంటంటే వెమ్లవాడ నుంచి ఫ్రంట్ సైడ్ ఒక గేట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక గేట్ ఉంటుంది. మేమైతే బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్ళాము బికాజ్ వీ హ్యావ్ టు పార్క్ ద బైక్ అనమాట. బైక్ని పార్క్ చేసి మేము వెళ్ళాలి కాబట్టి బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్ళాము. అండ్ బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్తే ఏంటంటే మనకి ప్లేస్ ఎక్కువ ఉంటుంది టు టేక్ రెస్ట్. ఇన్ కేస్ ఇప్పుడు మనం అక్కడ ఫుడ్ లైక్ లంచ్ అయినా డిన్నర్ అయినా చేయాలన్నా అక్కడ స్టే ఉండాలన్నా బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్తే ఎక్కువ ప్లేస్ ఉంటుంది అండ్ మనకి బాగుంటుంది కూడా టు టేక్ రెస్ట్ అనమాట. సో ఫైనల్లీ మేమైతే టెంపుల్లోకి రీచ్ అయిపోయాము. అండ్ లోపలికి వెళ్ళి అంటే మా మదర్ వాళ్ళు బస్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా లేట్ అవుతుంది. సో వాళ్ళ కోసం వెయిట్ చేయడం ఎందుకు, అప్పటికి పాప చాలా డిస్టర్బ్గా ఉంది, ఫుల్గా ఏడుస్తుంది అని చెప్పి వీ హ్యావ్ టు టేక్ బ్లెస్సింగ్స్ అనమని మేము స్టార్ట్ అయిపోయాము. లోపలికి వెళ్ళి దర్శనంకి వెళ్దామనేసి మేము వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ మేము అక్కడే ఫ్రెష్ అయ్యి వెళ్ళాల్సింది, బట్ ఎందుకు పాప ఉంది కదా ఎందుకు అనేసి మేము ఇంటి దగ్గరనే ఫ్రెష్ అయ్యి రెడీ వచ్చాము. సో అట్లీస్ట్ నీళ్ళైనా పైన జల్లుకుందామని చెప్పి చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. కానీ అక్కడ స్టెప్స్ అయితే టూ డేంజరస్ ఉన్నాయి గాయస్. పెద్దవాళ్ళకి పిల్లలకి అయితే అస్సలు దిగలేరు, ఇది కష్టంగా ఉంది, బట్ వీ హ్యావ్ టు గో కాబట్టి వెళ్ళాము. అక్కడైతే నీళ్ళు పైన చల్లుకొని పాపను కూడా నీళ్ళల్లో కొద్దిగా తడిపి అంటే మేము లోపల కొబ్బరికాయ కొట్టాల్సింది, బట్ లోపల ఏంటంటే వాళ్ళే కొడతారు, మన చేతితో కొట్టినీరు అనమాట. సో ఎందుకులే ఎక్కడ కొట్టినా శివయ్యకే వెళ్తాయి కాబట్టి మేము చెరువు దగ్గరే నేను దేవుడికి హ్యాపీగా మొక్కేసి అక్కడే కొబ్బరికాయ కొట్టి నేను కూడా అంటే కొద్ది నెత్తిన నీళ్ళు చల్లుకొని అక్కడ అంటే మనకి చేతికున్న పాత తాడులు ఉంటాయి కదా, ఏవైతే అవి ఉంటాయో నోట్స్ అవన్నీ విప్పేసి మనము అక్కడ వదిలేయచ్చు అనమాట. ఎక్కడ పడితే అక్కడ వదిలేయలేము కాబట్టి. సో మేమైతే అక్కడ కింద కొబ్బరికాయలు కొట్టి కింద చెరువు గంగ దర్శనం చేసుకొని మేము గుడి దగ్గరికి పైకి వెళ్ళామన్నమాట. సో యాక్చువల్లీ మనకి శివుడిది అంటే ఆల్మోస్ట్ అందరు దీపాలు పెడుతూ ఉంటారు, బట్ టెంపుల్ లోపలికి అలో లేదు దీపాలు. సో టెంపుల్ ఆపోజిట్లోనే శివయ్యకి ఆపోజిట్లోనే బయట ఎంట్రన్స్ దగ్గర ఒక టేబుల్ లాగా వాళ్ళు అరేంజ్ చేశారు. మనం దీపారాధన అక్కడ పెట్టుకోవచ్చు అనమాట మనం ఇఫ్ వి వాంట్. ఇక్కడ టెంపుల్ ఉంది కదా, సో దాని ఆపోజిట్లోనే మనకి టేబుల్ అరేంజ్ చేశారు. నేనైతే ఇంక బయటే దీపారాధన చేసేసి అక్కడే యాక్చువల్లీ ఫోన్స్ అనేది లోపల అలో లేదనమాట. ఆ పక్కనే మనకి ఫోన్స్ అలో అంటే ఫోన్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. సో బయటే మేము కొన్ని వీడియోస్ అండ్ పిక్చర్స్ తీసుకొని దీపారాధన చేసేసి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసి ఫోన్ అండ్ బ్యాగ్స్ అన్నీ బయట ఇచ్చేసి మేము లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మా మదర్ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది, బట్ పాప ఉంది కాబట్టి ఎందుకు మళ్ళీ వీ హ్యావ్ టు వెయిట్ అని చెప్పి ఫస్ట్ దర్శనం చేసుకొని వెయిట్ చేద్దామని దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. లోపలికి ఫోన్ సెలవు లేదు కాబట్టి వీ డి నాట్ టేక్ ఎనీ పిక్చర్స్ అండ్ వీడియోస్ ఇన్సైడ్ ది టెంపుల్. బయటికి వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకున్నాము. మేము బయటికి వచ్చి ఒక 1/2 to 40 minutes వరకు ఉన్నాము. అప్పుడు మా మదర్ వాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళకి 1.5 hour 2 hours జర్నీ పడుతుంది, మాకు 1 hour పడుతుంది. సో మేము జల్దీ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాక మా మదర్ వాళ్ళు వచ్చారు. మేము ఇంకా వాళ్ళు వచ్చాక మళ్ళీ లోపలికి వెళ్ళి అన్నప్రసాదం దేవుడికి చూపించి అంత చేసి మేమైతే బయట మా అన్నప్రసన్న అదైతే మేము స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ మేము వెళ్ళిన కాన్సెప్టే అది. అసలు నేను మా హస్బెండ్ ప్లాన్ చేసామన్నమాట వెమ్లవాడ ముందే వెళ్దాము అని చెప్పేసి. బట్ ఏమైందంటే
అన్నప్రసన్న ఎప్పుడైనా సరే 6 మంత్స్ 6 డేస్కి చేస్తారు అనేది ఫార్మాలిటీ అనమాట, అది పద్ధతి. సో అప్పుడే చేయాలి కాబట్టి మేము వెళ్ళాలనుకున్న డేట్ అండ్ మంత్ మా పాప 6 మంత్స్ అప్పుడే ఒకటేసారి కుదిరిపోయినాయి అనమాట. సో ఎక్కడో ఎందుకు ఇంట్లో చేసుకున్న అంత తృప్తిగా ఉండదు, అది సాటిస్ఫైడ్గా ఉండదు కాబట్టి టెంపుల్లోనే చేసేద్దాము అని పనిలో పనిగా అక్కడే అయిపోతుందని అనుకున్నాము. సో ఆ పద్ధతి ప్రకారం అమ్మమ్మ వాళ్ళు అన్నప్రాసనకి పాపకి వెండి బౌల్, గ్లాసెస్, స్పూన్ తీసుకొస్తారు కాబట్టి మా మదర్, సో మా రిలేటివ్స్ని అందరినీ పిలిచి అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి అన్న కాన్సెప్ట్తో మేము అందరినీ పిలిచామన్నమాట. అందరూ వచ్చి మా పాపని మమ్మల్ని బ్లెస్ చేద్దాము అని చేస్తారు అని మా మదరే పిలిచారు. సో మేమైతే ఫైనల్గా అక్కడ వెండి ఇవన్నీ తీసుకొని పూజ ఇవంతా స్టార్ట్ చేసాము. సో అందరూ కలిసి కూర్చున్నాము. ఇంకా పంతులు బయటే ఉంటారనమాట మనకి. సో అన్నప్రసన్న కానీ ఏదైనా సరే మనం ఏ పూజలు చేసుకోవాలన్నా టెంపుల్ అయితే చేరు, బయటే చేస్తారు. బయట పూజారులు ఉంటూ ఉంటారు చెరువు దగ్గరే. ఏం కావాలి అన్నా వాళ్ళే చేస్తారు, మనం మాట్లాడుకొని చేయించుకోవాల్సి వస్తుంది. సో బయటే మేము మాట్లాడుకొని ఆ బయటే పూజ కంప్లీట్ చేసుకుందామని చెప్పి అక్కడే కూర్చున్నాము. సో అన్నప్రసన్న పూజకి అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఎక్కడైనా సరే విఘ్నేశ్వరుడికి అండ్ గౌరీదేవికి పూజ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఆ పూజలు కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ మిగతా పూజలు కంప్లీట్ చేసుకున్నాము. అండ్ పాప అయితే ఫుల్గా ఏడుస్తుంది, అస్సలు ఇంత కూడా తను హ్యాపీగా అసలు లేదు, అన్కంఫర్ట్ డ్రెస్తో ఏడుస్తూనే ఉంది. సో ఆ పూజ అయిపోయాక మేము కావాల్సిన థింగ్స్ అన్నీ తెచ్చుకున్నాం అనమాట. అదేంటి బుక్ అండ్ పెన్, ఫ్లవర్స్, ఇంకేమేమి కావాలో అన్నీ తెచ్చుకున్నాము. ఇక్కడైతే మళ్ళీ పూజారి బయట మనం తీసుకొచ్చిన అన్నప్రసాదం కానీ వాటర్, ఇప్పుడు పాపకి వాటర్ తాపేస్తాము, వాటర్ కానీ అన్నిటికీ పూజ చేస్తున్నారు. మంచిగా పాపకి సాలిడ్స్ అన్నీ పట్టాలి, మంచిగా ఎదగాలి అని చెప్పేసి. సో ఆర్ ఫస్ట్ సాలిడ్ కాబట్టి మేము మంచిగా విత్ గాడ్ బ్లెస్సింగ్తో స్టార్ట్ చేద్దాం అనుకుని మేము అలా అనుకున్నాము. సో అనుకోకుండా ప్లాన్ చేసాము వెమ్లవాడ, బట్ అన్నప్రసన్న కార్యక్రమం అయితే అక్కడే అయిపోయింది. ఇంకా అన్నీ అక్కడ అరేంజ్ చేస్తున్నాము. బుక్, పెన్, వెండి, బంగారం, అది మన ఇష్టం అనమాట, మనకు నచ్చిన థింగ్స్ పెట్టుకోవచ్చు. సో అండ్ మా బేబీ ఏంటంటే టూ లేట్ అనమాట. యాక్చువల్లీ 3 to 4 months మధ్యలోనే పిల్లలు బోర్లా పడతారు అంటారు. బట్ తన మైల్ స్టోన్ అనేది చాలా లేట్గా అయింది. తను 1st month కంప్లీట్ అయ్యేప్పుడు అంటే లైక్ 6 months 6 daysకి మాత్రము అప్పుడప్పుడే తను స్టార్ట్ చేసింది అలా అలా బోర్ల పడ్డం తనంతలో తాను. సో తను క్రాలింగ్ ఇంకా అసలు అప్పుడప్పుడే ఇంకా మైల్ స్టోన్ స్టార్ట్ అయింది అంటే క్రాలింగ్ ఆబ్వియస్లీ లేటే అవుతుంది. సో ఇంకా తను జరిగి అవన్నీ పట్టలేదన్నమాట. ఏంటంటే ఫార్మాలిటీకి ఆ రోజు చేయాలి కాబట్టి చేసాము. సో తన ముందే అన్ని థింగ్స్ పెట్టాము, ఏం పడుతుందో చూద్దామని చెప్పి దానికి దగ్గరలో పెట్టాము, అంటే పట్టుకునేలాగా. బట్ తను నిజం చెప్పాలంటే అందరినీ చూస్తుంది, ఏం పట్టుకో అని ఎంకరేజ్ చేస్తున్నా అస్సలు ఏది టచ్ కూడా చేయలేదు మా పాప అయితే. ఇంకా చేతుల ముందుకు పెట్టి అన్ని థింగ్స్ అన్నీ దగ్గర పెట్టాము. అందరినీ దిక్కులు చూస్తుంది, అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ, అందరు ఎందుకు ఉన్నారు, అసలు ఏం పెట్టారు. ఎందుకంటే ఇంక అప్పటికప్పటికి ఏం తెలియదు కాబట్టి అందరిని అలా ఆశ్చర్యపోయి చూస్తుంది, అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది ఏంటి అనేసి. ఎంత ట్రై చేసినా తను అస్సలు పట్టుకోలేదు ఏదైనా సరే. ఏం పట్టుకుంటాంలే, ఆర్చుకొని అన్నట్టు హ్యాపీగా అలా పడుకొని అలా చూస్తుంది అందరినీ. అప్పుడు మాత్రం ఏడవలేదు, బై గాడ్ గ్రేస్. సో ఏడవలేదు అనమాట, కానీ అందరిని అలా దిక్కులు చూస్తుంది. తను ఏం పట్టుకోవడానికి ట్రై కూడా చేయలేదు కనీసం. ఇంకా ఫైనలీ అలాగ ఒక 5 to 10 minutes వెయిట్ చేసాము, పట్టుకుంటుందేమో ఏంటో అనేసి. అది జరగడానికి ట్రై చేసినా తనకు అవ్వట్లేదు అనమాట. సో ఇంకా ఏం పట్టలేకపోయేసరికి ఆ పంతులే ఉండి అన్నీ పట్టించేశారు తన రైట్ హ్యాండ్తోనే. అన్ని వెండి, బుక్, పెన్, మనీ, బంగారం అన్నీ పట్టించేసి అన్నప్రసన్న అది ఆ క్రేజీ థింగ్ అయితే కంప్లీట్ చేశారు. అదేంటంటే మనకు అదొక సరదా, ఏంటంటే ఏం పడతారు ఏంటి అనేది. ఆబ్వియస్లీ అందరూ అంటారు ఏం పడుతుంది అవుతారని, బట్ అదైతే నేను మ్యాథ్ అనే అనుకుంటా. నిజానికి అలా ఏమి ఉండదు. ఏంటంటే ఏదో చిన్న మన సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ కోసం అంతే. ఇది పడితే బుక్ అండ్ పేపర్ పడితే సరస్వతి అవుతారు, మనీ పడితే రిచ్ కిడ్ అవుతారు, అదంతా ఐ కాంట్ బిలీవ్, బికాస్ అదంతా జస్ట్ మ్యాథ్. అండ్ నిజానికి అయితే అది ఏం జరగదు. సో అలాగా ఫైనలీ ఆ పంతులే అన్నీ పట్టించేశారు. ఇంకా మేమైతే అన్నప్రసాదం తనకు తినిపించడానికి మళ్ళీ పంతులే అటు సైడ్ అరేంజ్ చేసుకున్నారు. సో ఇంకా మేమందరం ఫస్ట్ ఇటు సైడ్ అయితే నార్మల్గా అయితే తాతయ్య, అమ్మమ్మ వీళ్ళందరూ తినిపించాలి.
బట్ లేదండి, ఇంకా మా అత్తయ్య వాళ్ళు లేకుండే. సో ఆ టైంలో ఇంకా నేను మా హస్బెండే ఉండి ఫస్ట్ తన ఫస్ట్ సాలిడ్ అనేది తినిపించామన్నమాట. నేను మా హస్బెండ్ తన ఫస్ట్ సాలిడ్ అనేది స్టార్ట్ చేశాము కంప్లీట్లీ ఫైనల్లీ. సో తర్వాత మా మదర్, మా రిలేటివ్స్ అందరూ వన్ బై వన్ తినిపిస్తున్నారు. అండ్ యాక్చువల్లీ ఇంకో థింగ్ ఏంటంటే, నేనైతే ఈ మధ్యలో వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేదు. బికాజ్ కొద్దిగా నాకు పర్సనల్ వర్క్ ఉండడం వల్ల, మేము విలేజ్ వెళ్ళి రావడం, ఇవన్నీ కొన్ని నాకు పర్సనల్ వర్క్స్ వల్ల అండ్ టైం కుదరక పాపతోని నేనైతే వీడియోస్ ఏం తీయలేదు. అండ్ ఎడిట్ కూడా నాకు టైమింగ్ లేదు. సో అండ్ ఈ వీడియో కూడా ఇంత లేట్ అప్లోడ్ చేయడానికి రీజన్ ఇదే. సో నాకు ఎడిట్ చేయడానికి అస్సలు కుదరలేదు పాపతోని అండ్ నాకు ఇంట్లో చిన్న చిన్న పనుల వల్ల. సో ఇప్పటి నుంచి అనేది ఏదో ఒక వీడియో నేను తీసి అండ్ ట్రై చేస్తూనే ఉంటాను. కొద్దిగా లేట్ అయినా పర్లేదు, ఐ విల్ అప్లోడ్ వీడియో కంపల్సరీ అండ్ అబ్సల్యూట్లీ నేను ఖచ్చితంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను, కొద్దిగా లేట్ అయినా పర్లేదు. సో అందరూ ప్లీజ్ ఇంతకుముందు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ వీడియోస్ ఏవైనా సరే, ఏమైనా కావాలి అన్న టిప్స్ అయినా దేని గురించి అయినా నాకు చిన్న కమెంట్ చేయండి, ఏంటి అనేది నేను ఖచ్చితంగా ఆ వీడియో తీయడానికి ట్రై చేస్తాను, అప్లోడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో లాస్ట్ వీడియోలో నేనైతే మెన్షన్ చేయలేదు యాక్చువల్లీ మేము వేములవాడ ఎందుకు వెళ్తున్నాము, ఏం పర్పస్ మీద వెళ్తున్నాము అనేది. సో ఈ వీడియోలో అయితే నేను చెప్తాను అని చెప్పాను. సో మెయిన్ థీమ్ అయితే మేము క్యాజువల్గా దర్శనం చేసుకోవడానికి వెళ్దామని ప్లాన్ చేసాము. బట్ అన్నప్రాసన కూడా అదే టైంకి వస్తుంది కాబట్టి తప్పకుండా ఇంకా అక్కడే చేద్దామని ఫిక్స్ అయిపోయాము. సో అలాగా మా పాప అన్నప్రసాదం అయితే వన్ బై వన్ అందరు తినిపించారు. ఇటు సైడ్ అయితే పిల్లలకి అంటే జనరల్గా బంగారు ఉంగరం అంటే గోల్డ్ రింగ్తో తినిపిస్తారు, నాట్ స్పూన్. బట్ ఏంటంటే అమ్మమ్మ అయితే గోల్డ్ స్పూన్, వెండి గ్లాస్ ఇవన్నీ తీసుకొస్తారనమాట. సో అవి ఎలా ఉన్నాయి, ఏ డిజైన్ ఎలా తీసుకొచ్చింది వాళ్ళ అమ్మమ్మ అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఆ రోజైతే ఇంకా అన్నప్రసాదం అయిపోయేసరికి అందరికీ మళ్ళీ ఇంకా నెక్స్ట్ పూజ చేసేసి పంతులు గారు తనకు దక్షిణ ఇవ్వాలి కాబట్టి మాకు మళ్ళీ కొద్దిగా పూజ చేసేసి ఆ పూజ కంప్లీట్ చేసి మాకు వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇప్పించి పంతులు బ్లెస్సింగ్ ఇచ్చేసి వీ హ్యాజ్ అ ఫ్యామిలీ, మేము ముగ్గురం ఒక ఫ్యామిలీ లాగైతే అందరి నుంచి శివయ్య తర్వాత మా ఫ్యామిలీ, ఆ పూజారి అందరి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని అన్నప్రసాదం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఫైనల్లీ మా పాప అన్నప్రసన్న కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ సాలిడ్ సెరమనీ. అండ్ అలా అయితే ఆ రోజు అయిపోయిందండి. సో అది అయిపోయాక ఇంకా అందరం ఫస్ట్ నేను అది అయ్యాక చేసిన పని అంటే మా పాపకి డ్రెస్ చేంజ్ చేసి తనకి ఫస్ట్ కంఫర్ట్ డ్రెస్ వేయడం నేను చేసిన పని అయితే. అప్పుడే తను కొద్దిగా రిలాక్స్డ్ ఉంది అండ్ మమ్మల్ని రిలాక్స్డ్గా ఉంచింది. సో అది అయిపోయాక ఆ పూజ అంతా అయిపోయాక మేమైతే పాపకి మంచిగా డ్రెస్ చేంజ్ చేసేసి తనని పడుకోబెట్టేసి మేము అక్కడ అరౌండ్ ఆ పూజ అయ్యేసరికి 2:30-3 అయిపోయింది. సో ఇంకప్పుడు ఇప్పటి వరకు మేమేం తినలేదు. సో దర్శనం అయ్యే వరకు తినొద్దు అని చెప్పేసి మేము ఇంట్లోనే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. పాపకి ఎలాగైనా ప్రసాదం చేస్తాం కాబట్టి దాంతోపాటు పులిహోర అనేది మనకి జనరల్గా తెలంగాణ వాళ్ళకి ఆనవాయితీ అనమాట, ఎక్కడికైనా పులిహోర చేసుకోవడం. సో ఆ రోజైతే మా మదర్ వాళ్ళందరూ ఇంట్లోనే పులిహోర ప్రిపేర్ చేశారు. అక్కడే మేము లంచ్ చేసేసి రిటర్న్ అవ్వడానికి వీ హ్యావ్ టు గెట్ రెడీ కాబట్టి రెడీ అయ్యి కూర్చున్నాము. యాక్చువల్లీ ఆ టైం 3 అలా పాప ఉంది కాబట్టి ఎండలో ఎందుకు అని చెప్పేసి 1 hour అలా అక్కడే ఉండి వీడియోస్ అండ్ పిక్చర్స్ తీసుకున్నాము. ఫ్యామిలీ అందరు కూడా వెళ్ళిపోదాం అన్నట్టు అందరూ లగేజ్ మళ్ళీ బ్యాగ్ సదురుకుంటున్నారు అక్కడే ఉండి. సో అక్కడైతే మేము బ్యాగ్ ప్యాక్ చేసుకొని రెడీ అయ్యాము స్టార్ట్ అవ్వడానికి. ఫైనల్లీ వీ హ్యావ్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట స్టార్టెడ్. ఫైనల్గా నేను మా పాపని మంచిగా డ్రెస్ చేసేసి మేము కంఫర్టబుల్ డ్రెస్ వేసేసుకొని మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ బైక్ పైన అయితే స్టార్ట్ అయిపోయాము. సేమ్ యాజ్ యూజువల్ మా మదర్ వాళ్ళు అయితే వెనకాల మా వెనకాలే బస్లో వచ్చారు. సో వెళ్ళినప్పుడు మేము ఎక్కడ గ్యాప్ తీసుకోలేదు బికాజ్ మాకు రెస్ట్ ఉండే ఇంట్లో. బట్ అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే ఫుల్గా కొద్దిగా టైర్డ్ అనిపించింది కాబట్టి మధ్యలో ఎక్కువ గ్యాప్ తీసుకోవడం వల్ల మేము వచ్చేటప్పుడు మాకు ఎక్కువ టైం పట్టింది రావడానికి. సో మధ్యలో ఆగుతూ వచ్చామన్నమాట. సో మా మదర్ వాళ్ళు మేము ఒకటే టైంకి రీచ్ అయ్యాము. అప్రాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్తోనే రీచ్ అయిపోయాము. సో ఫైనల్గా అయితే మేము ఇంటికి వచ్చేసాము. అలా మా పాప ఫస్ట్ సాలిడ్ సెరమనీ అయితే కంప్లీట్ అయిపోయింది అట్ వేములవాడ టెంపుల్. అండ్ వేములవాడ టెంపుల్ గురించి ఎవరికైనా సజెషన్స్ కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. డూ వాచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.
అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.